నోబెల్ పీస్ ప్రైజ్ కోసం విపరీతంగా ప్రయత్నం చేస్తున్న ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ యుద్ధం జరిగినా దానిలో వేలు పెడుతూ యుద్ధాలను నేను ఆపాననే విచిత్ర ప్రచారం చేసుకుంటున్న ట్రంప్ ఇప్పుడు స్వయంగా తానే ఒక యుద్ధాన్ని మొదలుపెట్టాడు. సౌత్ అమెరికన్ కంట్రీ వెనెజులా మీదకి యుఎస్ వార్షిప్ న్యూక్లియర్ సబ్మెరైన్లను పంపి కరేబియన్ సముద్రాన్ని వార్ జోన్గా మార్చేశాడు. అమెరికా తన వార్షిప్లను పంపడాన్ని వార్ డిక్లేర్ చేసినట్లుగా భావిస్తున్నామని వెనెజులా ప్రెసిడెంట్ చేసిన ప్రకటన రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచేసింది. వెనెజులాలో ఉన్న డ్రగ్ కార్టెల్సే టార్గెట్గా అమెరికా యుద్ధాన్ని ప్రకటిస్తే లేదు, వెనెజులాలో రెజిమ్ చేంజ్ కోసం అమెరికా ట్రై చేస్తుందని వెనెజులా ఆరోపిస్తుంది. నిజానికి అమెరికా వెనెజులా ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడే మొదలైనవి కావు. ఒకప్పుడు ఫ్రెండ్లీ కంట్రీస్గా ఉన్న ఈ రెండు దేశాలు రాను రాను శత్రువులుగా మారాయి. ఆయిల్ రిజర్వ్లు ఉన్న దేశాలన్నీ వరల్డ్స్ మోస్ట్ వెల్తీ కంట్రీస్గా ఉంటే వెనెజులా మాత్రం తీవ్రమైన ఫైనాన్షియల్ క్రైసిస్లో కూరుకుపోయింది. వెనెజులాలో ఏర్పడ్డ ఫైనాన్షియల్ క్రైసిస్కి కూడా ఒక రకంగా అమెరికానే కారణం. అమెరికన్ హెజిమోనీని వ్యతిరేకిస్తే అమెరికా ఏం చేస్తుందో వెనెజులానే దీనికి ఎగ్జాంపుల్. అయితే అమెరికా ఎంత సప్రెస్ చేసినా వెనెజులా మాత్రం అమెరికాకు సవాల్ విసురుతూనే ఉంది. అందుకే అమెరికా వెనెజులాల మధ్య దశాబ్దాల నాటి వైరం ఇప్పుడు మరింత పెరిగి యుద్ధానికి దారితీసేలా కనిపిస్తుంది. కాబట్టి జరుగుతున్న ఈ పరిణామాల గురించే మీకు స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేయబోతున్నాము. అసలు అమెరికా వెనెజులాల మధ్య ఉద్రిక్తతల కారణాలేంటి, ఎందుకు అమెరికా తన వార్షిప్లను కరేబియన్ సీకి పంపి వార్ డిక్లేర్ చేసింది, వెనెజులాతో అమెరికా యుద్ధం చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది, అమెరికా చేస్తున్న దుస్సాహసానికి వెనెజులా ఇస్తున్న సమాధానం ఏంటి, వెనెజులాను అమెరికా ఏం చేయబోతుంది, వెనెజులాలో రెజిమ్ చేంజ్ చేయడం ద్వారా వెనెజులాలో ఉన్న అబుండెంట్ ఆయిల్ రిజర్వ్స్ని అమెరికా కొల్లగొట్టాలని చూస్తుందా, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని మనం స్పష్టంగా ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ అమెరికా ప్రవర్తనపై మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వెంటనే మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వెనెజులా ప్రపంచంలో అత్యధిక ఆయిల్ రిజర్వ్స్ ఉన్న దేశం. ప్రపంచంలో ఉన్న మొత్తం చమురు నిక్షేపాల్లో 18.17% చమురు వెనెజులాలోనే ఉంది. 304 బిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్తో వెనెజులా సౌదీ అరేబియా కన్నా ఎక్కువ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్న దేశంగా నిలిచింది. అయితే సౌదీ అరేబియా కన్నా ఎక్కువ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నా కూడా వెనెజులా మాత్రం పేద దేశంగానే మిగిలిపోయింది. అయితే ఎక్కడ ఆయిల్ రిజర్వ్స్ ఉంటే అక్కడ అమెరికా తన ఆధిపత్యం ఉండాలని కోరుకుంటుంది. లాటిన్ అమెరికన్ కంట్రీ అయిన వెనెజులాలో కూడా ఇదే జరిగింది. 1998 కన్నా ముందు వెనెజులాలోని ఆయిల్ రిజర్వ్స్ అన్ని అమెరికన్ కంపెనీల ఆధీనంలోనే ఉండేవి. వెనెజులాలో అమెరికన్ కంపెనీలు ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం, వెనెజులా ఆయిల్తో అమెరికన్ కంపెనీలు లాభాలు పొందేవి. చాలా నామమాత్రపు ధరను వెనెజులాకు చెల్లిస్తూ అమెరికన్ కంపెనీలు కొల్లగొడుతున్న వెనెజులా సంపదకు అడ్డుకట్ట వేసిన నాయకుడు హ్యూగో చావేజ్. హ్యూగో చావేజ్ అనే సోషలిస్ట్ నాయకుడు 1998లో వెనెజులా అధ్యక్షుడయ్యాడు. హ్యూగో చావేజ్ అధ్యక్షుడైన తర్వాత వెనెజులాలో లభిస్తున్న ఆయిల్ మీద అమెరికన్ కంపెనీల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసి ఆయిల్ రిజర్వ్స్ను నేషనలైజ్ చేశాడు. పీడీవీఎస్ఏ అనే సంస్థతో నేషనలైజ్ చేశాడు. పీడీవీఎస్ఏ అంటే వెనెజులా గవర్నమెంట్కి చెందిన ఆయిల్ అండ్ న్యాచురల్ కంపెనీ. 1976లోని ఈ కంపెనీ ఏర్పాటైనా ఆ కంపెనీలో ఎక్కువ ఆధిపత్యం అమెరికన్ కంపెనీలకే ఉండేది. కానీ వెనెజులా వనరులు కేవలం వెనెజులా ప్రజలకు మాత్రమే చెందాలని, దేశంలో వనరులు ప్రభుత్వ రంగంలో ఉండాలి, ప్రభుత్వం జనరేట్ చేసిన సంపదను దేశ ప్రజలకు పంచాలి అని హ్యూగో చావేజ్ సోషలిస్టు విధానాలను అమలు చేశాడు. సోషలిస్టు విధానాలు అనడం కన్నా హ్యూగో చావేజ్ అనుసరించిన విధానాలని కమ్యూనిస్టు విధానాలు అన్నా కూడా సమంజసమే అవుతుంది. హ్యూగో చావేజ్ వలన వెనెజులానే స్వయంగా ఆయిల్ మార్కెట్లో తన ఆయిల్ని విక్రయించడం మొదలుపెట్టింది. అయితే వెనెజులా అమెరికన్ హెజమోనీకి అడ్డుపడటం అమెరికాకు మింగుడు పడలేదు. జార్జ్ బుష్ ఉన్న సమయంలో నుంచే హ్యూగో చావేజ్కి అమెరికాకు మధ్య విరోధం మొదలైంది. అయితే హ్యూగో చావేజ్ ఆయిల్ రిజర్వ్స్ని జాతీయ చేయడం వరకు బాగానే ఉన్న ఆయిల్ మీద వచ్చిన సంపదను దేశ ప్రజలకు విచ్చలవిడిగా పంచడం మొదలుపెట్టాడు. వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ పేరుతో దేశ ప్రజలకు విపరీతంగా ఉచిత పథకాలు అమలు చేశాడు. హ్యూగో చావేజ్ చేస్తున్న ఈ విధానాలని అమెరికా వ్యతిరేకించడం మొదలుపెట్టింది. ముఖ్యంగా అమెరికాకు క్యూబాకు మధ్య విరోధం ఉండేది. కానీ హ్యూగో చావేజ్ క్యూబాకు చెందిన ఫిడెల్ కాస్ట్రోని విపరీతంగా అభిమానించేవాడు. ఆ అభిమానంతో హ్యూగో చావేజ్ క్యూబాకు మద్దతుగా ఉన్నాడు. అప్పటికే హ్యూగో చావేజ్ అనుసరిస్తున్న సోషలిస్ట్ విధానాల వల్ల అమెరికన్ కంపెనీలు వెనెజులా నుంచి బయటకు వచ్చాయన్న కోపంతో ఉన్న అమెరికాకు వెనెజులా క్యూబా మధ్య సంబంధాలు మరింత కోపాన్ని తెప్పించాయి. ఇక 2000 సంవత్సరంలో హ్యూగో చావేజ్ ఏకంగా అప్పటి ఇరాక్ ప్రెసిడెంట్ సద్దాం హుసేన్తో సమావేశం అయ్యి పూర్తిగా అమెరికా వ్యతిరేక శక్తులను ఏకం చేసే ప్రయత్నాలు చేశాడు. హ్యూగో చావేజ్ వ్యవహార శైలిని గమనిస్తూ వస్తున్న అమెరికా హ్యూగో చావేజ్ని పదవి నుంచి దించేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. తిరుగుబాటులో ప్రోత్సహించడం, తిరుగుబాటుదారులకు ఆయుధాలని, డబ్బును సరఫరా చేయడం లాంటివి చేసేది. ఇలా 2002లో జార్జ్ బుష్ అమెరికా ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో వెనెజులా ప్రెసిడెంట్ హ్యూగో చావేజ్కు వ్యతిరేకంగా ఏకంగా సైన్యం ద్వారా తిరుగుబాటు చేయించేందుకు అనేక కుట్రలు పన్నింది.
ఈ కుట్రలను చావేజ్ ప్రభుత్వం ముందుగానే పసిగట్టి జాగ్రత్త పడింది. 2002లో చావేజ్ని పదవి నుంచి దించేందుకు అనేక కుట్రలు జరిగాయి. ఈ విషయాన్ని చావేజ్ స్వయంగా అంగీకరించాడు. అలా వెనుజులాలో ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అమెరికా చేయని ప్రయత్నం లేదు. ప్రపంచంలో పెట్రోలియం ఎక్స్పోర్ట్ చేసే దేశాలన్నీ కలిసి ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్ట్స్ కంట్రీస్ అని ఒక గ్రూప్గా ఏర్పడ్డాయి. దీన్నే ఒపెక్ అంటారు. హ్యూగో చావేజ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒపెక్లో వెనుజులా ఇంపార్టెన్స్ పెరగడంతో అమెరికన్ ఫ్రెండ్లీ నేషన్స్కి ఎక్కువ ధరకు ఆయిల్ విక్రయించేలా హ్యూగో చావేజ్ ప్రయత్నాలు చేశాడు. ఏకంగా యునైటెడ్ నేషన్స్లోనే హ్యూగో చావేజ్ అమెరికన్ ఇంపీరియలిజం మీద తీవ్రంగా విమర్శలు చేసి అమెరికాకు అతిపెద్ద శత్రువుగా మారాడు. కానీ 2005లో కత్రినా తుఫాను అమెరికా గల్ఫ్ ప్రాంతాన్ని అతలకుతలం చేసింది. ఆ సమయంలో వెనుజులా వద్ద విపరీతమైన సంపద ఉండడంతో ఏకంగా అమెరికాకే సహాయం చేశాడు. అమెరికాలో ఉన్న పేదలకు తక్కువ ధరకు ఆయిల్ సరఫరా చేశాడు. ఆ సమయంలో అమెరికా వెనుజులాల మధ్య సంబంధాలు కాస్త మెరుగయ్యాయి. ఇక 2005 నవంబర్లో మిడ్ రేంజ్ అమెరికన్ కంపెనీలకు తక్కువ ధరకు ఆయిల్ ఇచ్చేందుకు వెనుజులా అంగీకరించింది. అయితే 2008లో అమెరికా వెనుజులా సంబంధాలు మళ్లీ దెబ్బతిన్నాయి. 2008లో బొలీవియా విషయంలో జోక్యం చేసుకున్నందుకు అమెరికా వెనుజులా మీద విమర్శలు చేయడంతో సంబంధాలు మళ్లీ దెబ్బతిన్నాయి. ఇక 2009 వరకు జార్జ్ బుష్ అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏం జరిగిందో 2009లో ఒబామా ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా అమెరికా వెనుజులాల మధ్య అదే కొనసాగింది. ఒబామాకు హ్యూగో చావేజ్కు మధ్య చాలా విషయాలు జరిగాయి. ఇక 2013లో హ్యూగో చావేజ్ క్యాన్సర్ కారణంగా మరణించాడు. 2013లో నికోలస్ మదురో వెనుజులా ప్రెసిడెంట్ అయ్యాడు. మదురో కూడా చావేజ్ పార్టీకి చెందినవాడే. నిజానికి మదురో చావేజ్ కన్నా ఎక్కువగా అమెరికా నుంచి ఇబ్బందులను ఎదుర్కొంటూ వస్తున్నాడు. అలాగే అమెరికాను కూడా అదే స్థాయిలో ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే మదురో చావేజ్ విధానాల్ని మరింతగా పెంచాడు. అమెరికన్ కంపెనీలను పూర్తిగా వెనుజులా నుంచి తరిమేశాడు. డాలర్తో వ్యాపారం చేయబోమని ప్రకటించి అమెరికాకు సవాల్ విసిరాడు. దాంతో అమెరికా మదురోను కుర్చీ నుంచి దించేందుకు కుట్రలను మొదలుపెట్టింది. 2014లో వెనుజులా ప్రెసిడెంట్ మదురోకు వ్యతిరేకంగా దేశంలో తిరుగుబాటు జరిగింది. దాంతో వెనుజులాలో ఫైనాన్షియల్ క్రైసిస్ మొదలైంది. ఈ క్రైసిస్కు వ్యతిరేకంగా కొందరు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటుని మదురో తీవ్రస్థాయిలో అణచివేసే ప్రయత్నం చేశాడు. నిరసనకారులను అరెస్ట్ చేయడం, లాఠీచార్జ్ చేయడం, కాల్పులు జరపడం లాంటివి చేయడంతో 15 మంది మరణించారు. 100 మందికి గాయాలయ్యాయి. దాంతో వెనుజులాలో హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతుందని అమెరికా ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది. దాంతోపాటు హ్యూమన్ రైట్స్ వైలేట్ చేసినందుకు వెనుజులా మీద శాంక్షన్స్ విధిస్తూ అమెరికా ఏకంగా చట్టమే చేసింది. అమెరికన్ ఫ్రెండ్లీ నేషన్స్ని వెనుజులా నుంచి ఆయిల్ కొనకుండా, ట్రేడ్ చేయకుండా ఒబామా ఒత్తిడి పెట్టాడు. అయితే వెనుజులా దూకుడు ఆ దేశానికి నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఆయిల్ మీద ఆధారపడ్డ ఆ దేశం సంపదను సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పంపిణీ చేసిన వెనుజులాను 2014లో ఏర్పడ్డ ఆయిల్ క్రైసిస్ పూర్తిగా దివాలా తీసేలా చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు పడిపోవడం, దానికి తోడు అమెరికా విధించిన ఆంక్షలు, అమెరికా మిత్రదేశాల నుంచి కూడా ఆయిల్ కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం, ఇవన్నీ వెనుజులాను తీవ్రమైన ఫైనాన్షియల్ క్రైసిస్లోకి నెట్టాయి. బలహీనంగా ఉన్న సమయం చూసి అమెరికా దెబ్బ మీద దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అమెరికా ఆరోపణలకు తగ్గట్టే వెనుజులాలో మానవ హక్కులను అణచివేయడం, రాజకీయ ప్రతినిధులను జైల్లో పెట్టడం, ప్రెస్ ఫ్రీడమ్ని పూర్తిగా కంట్రోల్ చేయడం, ఇలా చాలా రకాల అణచివేత విధానాలు వెనుజులాలో మదురో అమలు చేయడం మొదలుపెట్టాడు. వెనుజులాలో ఇలాంటివి ఎక్కువ అవుతున్న కొద్దీ అమెరికా వెనుజులా మీద శాంక్షన్స్ ఇంకా పెంచుతూనే పోయింది. 2017లో మరోసారి వెనుజులా ప్రెసిడెంట్ మదురోకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. కానీ ఆ తిరుగుబాటును కూడా మదురో అణచివేశాడు. అయితే వెనుజులాలో ఉన్న అంతర్గత పరిస్థితులు గమనిస్తే ఎన్నికల్లో మదురోను ఎప్పుడు ఓడిద్దామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని అర్థమవుతుంది. కానీ వెనుజులాలో మాత్రం అలా జరగలేదు. 2018లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ మదురోనే ప్రెసిడెంట్కు విజయం సాధించాడు. నిజానికి వెనుజులాలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగలేదు. మదురో వ్యవస్థలను కంట్రోల్ చేయడం ద్వారా రెండోసారి ప్రెసిడెంట్ అయ్యాడు. ఈ విషయం అమెరికాకు అర్థమైంది. మదురో ప్రభుత్వాన్ని అమెరికా గుర్తించడం లేదు అని అమెరికా ప్రకటన విడుదల చేసింది. వెనుజులాలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న జువాన్ గ్వాడోని ప్రెసిడెంట్గా గుర్తిస్తున్నట్టు ప్రకటించింది. అయితే అమెరికాలో డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోవడానికి కారణం ఎవరు అంటే మెక్సికో అనే విషయాన్ని అమెరికా చాలాసార్లు చెప్పింది. కానీ ఇల్లీగల్ డ్రగ్స్ విషయంలో మెక్సికోను అమెరికా ఎంతలా విమర్శిస్తుందో వెనుజులాను కూడా అదే స్థాయిలో కార్నర్ చేస్తుంది. అయితే అమెరికాకు భయపడి వెనుజులా నుంచి ఆయిల్ని కొనేందుకు మెజారిటీ దేశాలు ముందుకు రాకపోవడంతో చైనా లాంటి దేశం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాయి. అలా వెనుజులా నుంచి తక్కువ ధరకు ఆయిల్ కొనడంతో చైనా వెనుజులా మధ్య సంబంధాలు బలంగా తయారయ్యాయి. అయితే ఆయిల్ క్రైసిస్ వల్ల ఏర్పడ్డ నష్టాన్ని ఎదుర్కొనేందుకు వెనుజులా ఇల్లీగల్ డ్రగ్స్ సప్లై మొదలుపెట్టింది అని అమెరికా ఆరోపించడం మొదలుపెట్టింది. డ్రగ్ కార్టెల్స్తో చేతులు కలిపి అమెరికాను ధ్వంసం చేసే ప్రయత్నంలో భాగంగా వెనుజులా నుంచి అక్రమంగా డ్రగ్స్ అమెరికాకు వస్తున్నాయని అమెరికా ఎప్పటి నుంచి ఆరోపణలు చేస్తూ వస్తుంది. అయితే దేశంలో సంక్షోభం ఎక్కువ అవడం వల్ల వెనుజులా నుంచి 50 లక్షల మంది వరకు అక్రమ మార్గాల్లో అమెరికాకు వలస వెళ్లారు. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ సమస్య కూడా అమెరికా ఎదుర్కొంటుంది. ఇలా అమెరికా వెనుజులా మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
అయితే 2024 ఎన్నికల్లో అమెరికా ఖచ్చితంగా జోక్యం చేసుకుంటుంది అని ముందుగానే భావించిన మదురో అమెరికాతో కాళ్ళబేరానికి దిగాడు. 2023లో మదురో అమెరికాతో ఒప్పందం చేసుకున్నాడు. శాంక్షన్స్ ఎత్తివేస్తే దేశంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేస్తాను అని చెప్పి అమెరికాను నమ్మించాడు. దాని ప్రకారం 2023లో జో బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో బార్బడోస్లో ఒక ఒప్పందం జరిగింది. కానీ 2024లో కూడా మదురోనే ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. బార్బడోస్ అగ్రిమెంట్ ప్రకారం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేయకుండా మదురో అగ్రిమెంట్ను బ్రేక్ చేశాడు. దాంతో మదురోని వరల్డ్స్ బిగ్గెస్ట్ డ్రగ్ ఏజెంట్, లార్జెస్ట్ నార్కో ట్రాఫికర్ అంటూ అమెరికా మళ్లీ ఆరోపించడం మొదలుపెట్టింది. ఇక 2025 జనవరిలో మదురోని చంపేందుకు 25 మిలియన్ల బౌంటీని ప్రకటించింది. కానీ మదురో ఎంతకీ దారికి రాకపోవడంతో 2025 ఆగస్టులో మదురో హెడ్ మీద ఉన్న $25 మిలియన్ బౌంటీని 50 మిలియన్లకు పెంచుతున్నట్టు ప్రకటించింది. అమెరికా ఎప్పుడైతే మదురో మీద బౌంటీని ప్రకటించిందో మదురో అజ్ఞాతంలో ఉంటూ పరిపాలన చేస్తున్నాడు. మీడియా ముందు కనిపిస్తాడు, అధికారులతో మాట్లాడతాడు, కానీ ప్రతిదీ ఆఖరి నిమిషంలోనే ఖరారవుతుంది. వరుసగా 2 రోజులు ఒకే దగ్గర ఉన్నాడు. తరచుగా తన అడ్రస్ మారుస్తూ మదురో వెనిజులా ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాడు. ఇలాంటి సమయంలో అమెరికా మరోసారి వెనిజులాను టార్గెట్ చేసింది. వెనిజులా డ్రగ్ కార్టెల్స్ టార్గెట్గా ఆగస్టు 29న 12 అమెరికన్ వార్షిప్స్, న్యూక్లియర్ సబ్మెరైన్తో పాటు అమెరికన్ నేవల్ షిప్స్ కరేబియన్ సీలో వెనిజులా వైపు వెళ్ళాయి. ఇంటర్నేషనల్ వాటర్స్లో అమెరికన్ వార్షిప్స్ గస్తీ కాస్తున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 4న వెనిజులా నుంచి అమెరికా వైపు వెళ్తున్న ఒక షిప్ మీద అమెరికా దాడి చేసి కూల్చేసింది. ఆ షిప్లో ఉన్న 11 మంది వెనిజులా సిటిజన్స్ మరణించారు. ఇల్లీగల్ డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తున్నందుకే అమెరికా ఆ షిప్ మీద దాడి చేసిందని చెప్తుంది. అయితే అమెరికా ఎప్పుడైతే వెనిజులా పౌరులు ఉన్న షిప్ మీద దాడి చేసిందో వెంటనే వెనిజులా F-16 ఫైటర్ జెట్స్ని ఇంటర్నేషనల్ వాటర్స్లో ఉన్న అమెరికన్ వార్షిప్స్ దగ్గరికి పంపింది. దాంతో అమెరికా ఒక్కసారిగా అప్రమత్తమైంది. వార్షిప్స్ దగ్గర రావడాన్ని అమెరికా సీరియస్గా తీసుకుంది. మరోసారి ఇలాంటివి జరిగితే విమానాలను కూల్చేందుకు కూడా వెనకాడమని ప్రకటించింది. అలా ఆగస్టు 29 నుంచి ట్రంప్ దూకుడుతో కరేబియన్ సీలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ట్రంప్ అండ్ కో గురించి తెలిసిందేగా. ట్రంప్ ఏం చేసినా దాని గురించి మాట్లాడుతూ మ్యాటర్ని అమెరికాకు అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వెనిజులా విషయంలో కూడా అదే జరుగుతుంది. అయితే వెనిజులాలో రెజీమ్ చేంజ్ కోసం అమెరికాలో ప్రయత్నాలు చేస్తుందని మదురో ఆరోపిస్తున్నాడు. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అమెరికా ప్రయత్నం చేస్తుందని వెనిజులా చేస్తున్న ఆరోపణలు కూడా కొట్టిపారేయలేం. మొత్తం స్టోరీ అంతా తెలుసుకున్న తర్వాత అమెరికా మదురోని గద్దెదించకుండా ఉంటుందా అని అనిపించకుండా ఉండదు. కాబట్టి వెనిజులాలో రాజకీయ సంక్షోభం సృష్టించడం, అమెరికాకు అనుకూలంగా ఉండే వ్యక్తిని వెనిజులా ప్రెసిడెంట్ చేయడం, ఆ తర్వాత వెనిజులాలో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ను కొలగొట్టడం అనేది అమెరికా ఉద్దేశం. అయితే అమెరికా కోరిక ఇప్పుడే నెరవేరుతుందా లేదా త్వరలో నెరవేరుతుందా అనే విషయాన్ని చెప్పలేం. కానీ ఆ కోరికను నెరవేర్చుకోవడానికి మాత్రం అమెరికా ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉంటుంది. బహుశా ఆ ప్రయత్నాలు సఫలమై వెనిజులాలో ప్రభుత్వ మార్పిడి జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇది ఫ్రెండ్స్, వెనిజులా అమెరికా మధ్య ఉన్న గొడవలో ఇక్కడ ఎవరిది తప్పంటారు? మేబీ ప్రేరణ తప్పకుండా తెలపండి. అండ్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇక్కడ నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలుగు సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ని ఆల్లో పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.